తమిళ సినిమా ఇండస్ట్రీకి అనిరుద్ధ్ ఎలాగో మన టాలీవుడ్‌కి తమన్ అలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్ ఒక సినిమాకు సంగీతం, దర్శకత్వం వహించాడంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే అనుకోవాలి. సన్నివేశంతో సంబంధం లేకుండా కేవలం తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాని మరో లెవెల్‌కి తీసుకువెళ్లడం తమన్‌లో ఉన్న స్పెషాలిటీ. రీసెంట్‌గా విడుదలైన పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఈ సినిమాకెవరూ తక్కువ కాదు. పవన్, డైరెక్టర్ సుజిత్ మరియు తమన్ ముగ్గురు దుమ్ము లేపేశారు. ముఖ్యంగా ఆ సినిమా టైటిల్ కార్డ్ నుండి ఎండింగ్ కార్డ్ వరకు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో ఇలాంటి మ్యూజిక్ అవుట్పుట్స్ ఎక్కడ చూసి ఉండరు ఆడియన్స్. ఇక దీపావళి కానుకగా విడుదల కాబోతున్న తెలుసు కదా చిత్రానికి కూడా చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బాలయ్యతో అఖండ 2 చేస్తున్నాడు. అఖండ నుండి డాకు మహారాజ్ చిత్రం వరకు తమన్ బాలయ్యకి ఎలాంటి మ్యూజిక్ ని అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన కొట్టిన మ్యూజిక్ కి థియేటర్స్ లో DTS బాక్సులు కాలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రేంజ్ లో దున్నేశాడు. ఇక అఖండ 2 అంటే ఏ రేంజ్ లో ఎఫర్ట్స్ పెడతాడో మనం ఊహించే ఉండుంటాం. కానీ తమన్ మన ఊహలకు అందని రేంజ్ మ్యూజిక్ ని చిత్రానికి అందించబోతున్నాడు. అందుకోసం ఆయన ప్రత్యేకమైన సెటప్ కూడా చేసుకున్నాడు. అఖండ 2 అనేది భక్తిరస మాస్ చిత్రం. ఇది ఒక డిఫరెంట్ జానర్ కాబట్టి తమన్ డిఫరెంట్ సౌండింగ్ కోసం సనాతన ధర్మం సాహిత్యాన్ని అనుసరించే కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు. వాళ్లతో ఆయన చేయించిన ఒక కోరస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చూస్తుంటే ఈసారి తమన్ తన వైపు నుండి 100కి 100% కాదు 100కి 200% ఎఫర్ట్స్ ని పెడుతున్నాడని అనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో తమన్ తన మ్యూజిక్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతోంది. దీపావళి నుండే ప్రమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నారు మేకర్స్.